మీరు చూస్తున్న ఈ గ్రామాలు కోస్తా తీర ప్రాంతంలోనివి. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పోసినవారిపాళెం, రాములవారిపాళెం అని 2 గ్రామాలున్నాయి. ఈ ఊళ్ళకి వెళ్లాలంటే తార్ రోడ్డు కాదు కదా, మట్టి రోడ్డు కూడా లేదు. అసలు ఊరికి దారే లేదు. ఈ 2 గ్రామాలకు పోవాలంటే 3 కిలోమీటర్ల మేర చెట్ల మధ్య నడవాలి. ఆ తరువాత ఉప్పు కాలువ వస్తుంది. అలా అని ఇదేదో పిల్ల కాలువ అనుకుంటే పొరపాటే. వర్షాకాలంలో అయితే కాలువ లోతు సుమారు 12 అడుగులుంటుంది. వేసవిలో అయితే 4 నుంచి 7 అడుగుల వరకు నీళ్లుంటాయి. ఇక ఊరి దాటి వెళ్లాలంటే ఈ కాలువ దాటాల్సిందే. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అంతా ఈ కాలువలో నడిచి వెళ్లాల్సిందే. మాకు ఇక్కడ ఏ అవకాశం లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకునేవాడు లేడు. ఆ బడి కూడా లేకుండా పోయింది. కారణం ఏంటంటే ఉపకాలం ఒకటి మాకు అడ్డం అయిపోయింది. ఆ ఉపకాలం ప్రాబ్లం వల్ల అప్పుడు ఆ బడికి వచ్చే టీచర్లు కూడా రాలేకపోయారు. ఆ బ్రిడ్జి ఏదైనా నిర్ణయించేటట్టుగా చేయండి. మా ఊరి పరిస్థితి బాగా దారుణంగా ఉంది. ఎలక్షన్ ఇప్పుడు వస్తారు సార్, పెద్ద పెద్ద నాయకులు వస్తారు సార్, ఇక్కడికి సిప్ క్వార్టర్లు ఎత్తుకొని కోకలు ఎత్తుకొని వస్తారు సార్. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మా మొహం అక్కడ కూడా పట్టించుకొని చూసాను, అదే లేదు సార్. దారి లేని కారణంగా ఈ గ్రామాల్లో స్కూల్ కూడా మూతపడింది. టీచర్లెవరూ రావడానికి ఇష్టపడకపోవడంతో బడిని మూసేశారు. అంతేకాదు ఈ ఊళ్ళో అబ్బాయిలకు పెళ్లిళ్లు జరగడం కూడా కష్టమైపోయింది. దారిలేని ఊరిలో సంబంధం కలుపుకుని పిల్లనిచ్చేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రావడం లేదు. దీంతో ఉన్న ఊరును వదల్లేక వేరే చోటకి వలసపోలేక నానా ఇక్కట్లు పడుతున్నారు గ్రామస్తులు. మాకు వరదలు వచ్చినా వానలు వచ్చినా అన్నీ ఇబ్బందులేను. మా బిడ్డలకి చదువు లేదు. మా ఊరు మారుమూల ప్రాంతము. మాకు మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు ఎవరూ లేరు. మా బతుకులు మాయే అయిపోతున్నాయి. ఇప్పుడైతే సమ్మర్ టైంలో అయితే ఇక్కడ దాకా వస్తాయి వాటరు. మామూలుగా వర్షాకాలం అయితే అసలు ఈ దీంట్లో నుంచే నీళ్లు కైల్లోకి వచ్చేటట్టు ఉంటాయి. అప్పుడు ఎవరికి అందదో. అలాంటి టైంలో ప్రెగ్నెంట్స్ కానీ ఇంకెవరన్నా వాళ్ళకి హెల్త్ బాగాలేకుండా వాళ్ళు తీసుకొని పోవాలంటే తీసుకొని పోయేది లేదు. నాటు పద్ధతిలో నాటు వైద్యం చేసి అక్కడ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అలా చాలా విషయాల్లో ఎన్నికలొచ్చినప్పుడే గ్రామాలకు బ్రిడ్జ్ నిర్మిస్తామంటూ హామీలిస్తున్న నాయకులు ఆ తరువాత ఆ మాటను మర్చిపోతున్నారు. ఎంతో మంది నేతల్ని విన్నవించుకున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ గ్రామాల ప్రజలు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మాటలకు పరిమితం కాకుండా రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలపై దృష్టి సారించాలని ఆశిద్దాం.